ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఢిల్లీ హైకోర్టులో జరిగిన ఒక కీలక పరిణామం గురించి. ఈ కేసులో ప్రధాన పాత్రలో ఉన్న పేరు జస్టిస్ స్వర్ణకాంత శర్మ. మొదట ఏం జరిగింది? లోయర్ కోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇతర మద్య కుంభకోణం నిందితులకు ఉపశమనం ఇచ్చింది. అంటే పూర్తి విచారణ జరగకముందే, సాక్ష్యాలు పూర్తిగా పరిశీలించకముందే, కేసు తుది దశకు రాకముందే వారికి ఊరటనిచ్చింది. ఇది సహజంగానే పెద్ద చర్చకు దారితీసింది. దాంతో సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ అప్పీల్ జస్టిస్ స్వర్ణకాంత శర్మ కోర్టుకు వెళ్ళింది. అక్కడ ఆమె ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అంటే లోయర్ కోర్ట్ తీర్పుపై స్టే విధించారు. అంటే ఈ తీర్పు ప్రస్తుతం అమల్లో ఉండదు, కేసు విచారణ కొనసాగుతుంది అని స్పష్టంగా చెప్పారు. ఇక్కడి నుంచే అసలు రాజకీయ న్యాయపోరు ప్రారంభమైంది. ఎందుకు అంటే అరవింద్ కేజ్రీవాల్కు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది: కోర్టులో ఈ పోరాటం సులభం కాదు అని. సాధారణంగా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తారు. కానీ అక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఆ మార్గాన్ని వెంటనే ఎంచుకోలేదు ఆయన. ఎందుకంటే అక్కడ కూడా ఉపశమనం దొరకకపోతే తాము నిర్మించుకున్న రాజకీయ కథనం కూలిపోతుంది అని భయం. అక్కడే కొత్త వ్యూహం మొదలైంది. మాటల్లో మాత్రం మాకు న్యాయ వ్యవస్థపై పూర్తిగా గౌరవం ఉంది అన్నారు. కానీ వెంటనే మరోవైపు జడ్జిపై ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. మీరు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కార్యక్రమాలకు వెళ్తారు, మీ కుటుంబ సభ్యులు ప్రభుత్వ న్యాయ వ్యవస్థతో సంబంధం కలిగి ఉన్నారు అంటూ ఆరోపణలు మొదలయ్యాయి. ఇది కేవలం న్యాయపరమైన వాదన కాదు, ఇది న్యాయమూర్తి నిష్పాక్షికతపై ప్రజల్లో అనుమానం సృష్టించే ప్రయత్నంగా కనిపిస్తోంది. తర్వాత ఏమైంది? జస్టిస్ స్వర్ణకాంత శర్మను కేసు నుంచి తప్పించాలని డిమాండ్ కూడా చేశారు. కానీ ఆమె స్పష్టంగా చెప్పారు, నేను వెనక్కి తగ్గను. ఇక్కడే కేజ్రీవాల్ అండ్ కంపెనీ మరో అడుగు ముందుకు వేసింది. మేము ఈ కోర్టును బహిష్కరిస్తున్నాం, మా న్యాయవాదులు కూడా హాజరు కారు. ఇప్పుడు సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ఏం చేస్తుంది? అమికస్ క్యూరీ అంటే న్యాయమిత్రుడిని నియమిస్తుంది. కోర్టు తరఫున కేసు వాదించడానికి ఒక న్యాయవాది వస్తారు. అక్కడి వరకు అంత సాధారణంగానే కనిపించింది. కానీ అసలు కథ సోషల్ మీడియాలో మొదలైంది. కేజ్రీవాల్ అండ్ కంపెనీ సోషల్ మీడియాలో భారీ ప్రచారం ప్రారంభమైంది. మహాత్మా గాంధీ సమాధి దగ్గరకు వెళ్ళి సత్యాగ్రహం చేస్తున్నట్లు కూడా చిత్రీకరించారు. ఇంకా కోర్టు విచారణ క్లిప్పింగ్లు, జడ్జిపై వ్యాఖ్యలు, అలాగే ప్రచార పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలైంది. వారికి అనిపించింది ప్రజా ఒత్తిడి పెంచితే జడ్జి వెనక్కి తగ్గుతారు. ఇది ఇప్పుడు కొత్త రాజకీయ పద్ధతిగా మారిపోయింది. రాజ్యాంగబద్ధ సంస్థలపై నేరుగా ఒత్తిడి తేవడం, ఎన్నికల కమిషన్ అయినా సరే, దర్యాప్తు సంస్థలు అయినా సరే, ఇప్పుడు న్యాయ వ్యవస్థలు అయినా సరే. కానీ ఇక్కడ ఒక విషయం వారు అంచనా వేయలేదు. ఇక జస్టిస్ స్వర్ణకాంత శర్మ వెనక్కి తగ్గలేదు. ఆమె చాలా కఠినంగా స్పందించారు. నా ప్రతిష్టను, కోర్టు ప్రతిష్టను దెబ్బతీయటానికి సోషల్ మీడియా ప్రచారం జరిగింది అని పేర్కొన్నారు. అక్కడితో ఆగలేదు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అలాగే సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, వినయ్ మిశ్రా తదితరులపై క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రక్రియ ప్రారంభించారు. ఇక్కడే మొత్తం ఆట తిరగబడిపోయింది. ఎందుకంటే కేజ్రీవాల్ అనుకున్నది ఏమిటి? జడ్జిపై ఒత్తిడి పెడితే ఆమె కేసు నుంచి తప్పుకుంటారు అని. కానీ జరిగింది ఏమిటి? కేసు నుంచి తప్పుకోవాలని చేసిన ప్రయత్నం కొత్త క్రిమినల్ కంటెంప్ట్ కేసుగా మారిపోయింది. అంటే ఒక సమస్య నుంచి బయటపడాలని చూసి మరో పెద్ద సమస్యల్లో ఇరుక్కుపోయారు. ప్రధాన కేసు మరో కోర్టుకు వెళ్ళిన వెంటనే సత్యం గెలిచింది, సత్యాగ్రహం విజయం సాధించింది అని ప్రకటించారు. కానీ నిజానికి పరిస్థితి ఏమిటి? వారు కోరుకున్న దానికంటే ఇంకా ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన కేసు మాత్రమే కాదు, కోర్టు ధిక్కార కేసు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా ఒక కీలక విషయం ఏమిటి అంటే ఈ రోజుల్లో కోర్టు విచారణలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. కానీ అనుమతి లేకుండా క్లిప్పింగ్లు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చట్టపరంగా సమస్యాత్మకం. అదే ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఇప్పుడు రాజకీయ కోణంలో కూడా చేరాలి. ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీలో ఓడించడం అసాధ్యమైన భావన ఉండేది. ఎందుకంటే 2015లో భారీ విజయం, ఆ తర్వాత 2020లో మళ్ళీ భారీ విజయం. దాంతో ఆయనకు ఒక నమ్మకం ఏర్పడింది, ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరూ తాకలేరు అని. అక్కడి నుంచి అహంకారం పెరిగిందా? ఢిల్లీ అసెంబ్లీలో ఆయన ఒకసారి అన్న మాట గుర్తు చేసుకోండి, మమ్మల్ని తొలగించడానికి నరేంద్ర మోడీకి
3 జన్మలు పడతాయి అని. కానీ రాజకీయాల్లో పరిస్థితులు ఎంత వేగంగా మారుతాయో ఇప్పుడు కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో నిలబడలేకపోయింది. అసెంబ్లీ స్థాయిలో వచ్చిన బలం జాతీయ స్థాయికి మారలేదు. ఇప్పుడు తదుపరి రాజకీయ పరీక్ష పంజాబే. 2027లో ఆమ్ ఆద్మీ పార్టీకి అత్యంత కీలకం అవుతాయి. ఎందుకు అంటే ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యం ఏమిటి అంటే, ఒకప్పుడు వ్యవస్థను మార్చేస్తాం అన్న నాయకుడు ఇప్పుడు అదే వ్యవస్థలో నేరుగా ఢీకొంటున్నాడు. కానీ రాజకీయ పోరు వేరు, రాజ్యాంగబద్ధ సంస్థలతో ఢీకొనడం వేరు. ఆ గీత దాటితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి కూడా అదే దిశగా వెళ్తుందా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇక్కడ చివరికి ముఖ్యమైన ప్రశ్న ఒక్కటే, కేజ్రీవాల్ నిజంగా విక్టిమ్ కార్డ్ ఆడుతున్నారా, లేక ఆయన వ్యూహాలే ఇప్పుడు ఆయనకు ఇబ్బందిలోకి నెట్టేశాయా? ఇది రాబోయే రోజుల్లో కోర్టులే నిర్ణయిస్తాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో కొత్త అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతా కీ జై, వందే మాతరం, జై హింద్.